వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్స్ స్పాన్సర్డ్ బై జిఎన్ జ్యువెలర్స్ మిత్రా సూపర్ మార్కెట్ ప్రక్కన జీటీ రోడ్ శ్రీకాకుళం. అరసవెల్లి పండుగను అత్యంత వైభవోపేతంగా నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే గొండిశంకర్ ప్రజలకు పిలుపు. అన్ని శాఖల సిబ్బంది సమన్వయం చేసుకుని ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని ఆదేశం. వందే మాతరం 150 ఏళ్ల స్మారకోత్సవాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి. వందే మాతరం మనల్ని పురాణ ఇతిహాసాల్లోకి తీసుకువెళ్తుందని ప్రధానమంత్రి అన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీముఖలింగేశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలు. పార్వతీ పరమేశ్వరులను పల్లకిలో ఆసీనులు చేసి తిరువీధి నిర్వహించామని తెలిపిన ఆలీ ఈవో ఏడుకొండలు. కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్లో ఐఎన్ఎస్ శిక్షక్ జలప్రవేశ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఐఎన్ఎస్ శిక్షక్ ద్వారా సముద్ర సర్వే వ్యవస్థలో కీలక ముందడుగు పడింది. వందే మాతరం 150 ఏళ్ల స్మారకోత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. వందే మాతరం మనల్ని పురాణ ఇతిహాసాల్లోకి తీసుకువెళ్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. వందే మాతరం శబ్దం ఆత్మవిశ్వాసం నింపుతుందన్నారు. आज 7 नवंबर का दिन बहुत ऐतिहासिक है. आज हम वंदे मातरम के 150वें वर्ष का महा उत्सव मना रहे हैं. ये पुण्य अवसर हमें नई प्रेरणा देगा, कोटि कोटि देशवासियों को नई ऊर्जा से भर देगा. इस दिन को इतिहास की तारीख में अंकित करने के लिए आज वंदे मातरम पर एक विशेष कॉइन और डाक टिकट भी जारी किए गए हैं. वंदे मातरम एक शब्द, एक मंत्र है, एक ऊर्जा है, एक स्वप्न है, एक संकल्प है. वंदे मातरम ये एक शब्द मां भारती की साधना है, मां भारती की आराधना है. वंदे मातरम ये एक शब्द हमें इतिहास में ले जाता है. ये हमारे आत्मविश्वास को, हमारे वर्तमान को आत्मविश्वास से भर देता है. వందే మాతరం భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుందన్నారు. వందే మాతరం సామూహిక గీతాలాపన అద్భుత అనుభవం అన్నారు. ఒకే లయ స్వరం భావంతో గీతాలాపన హృదయాన్ని స్పందింపజేస్తుందన్నారు. वंदे मातरम के सामूहिक गान का ये अद्भुत अनुभव ये वाकई अभिव्यक्ति से परे है. इतनी सारी आवाजों में एक लय, एक स्वर, एक भाव, एक जैसा रोमांच, एक जैसा प्रवाह, ऐसा तारतम्य, ऐसी तरंग, इस ऊर्जा ने हृदय को स्पंदित कर दिया है. వందే మాతరం 150 ఏళ్ల స్మారకోత్సవాలు జరుపుకుంటున్నామని అన్నారు. వందే భారత స్మారకోత్సవాలు దేశ ప్రజలకు ప్రేరణ ఇస్తాయని ప్రధానమంత్రి తెలిపారు. हमारे फौज के जवानों के लिए 1 रैंक 1 पेंशन लागू होने के 11 वर्ष हुए हैं. जब हमारी सेनाएं दुश्मन के नापाक इरादों को कुचल देती हैं, जब आतंकवाद, नक्सलवाद, माओवादी आतंक की कमर तोड़ी जाती है, तो हमारे सुरक्षा बल एक ही मंत्र से प्रेरित होते हैं और वो मंत्र है वंदे मातरम. मां भारती के वंदन की यही स्पिरिट हमें विकसित भारत के लक्ष्य तक ले जाएगी. मुझे विश्वास है वंदे मातरम का मंत्र हमारी इस अमृत यात्रा में मां भारती की कोटि कोटि संतानों को निरंतर शक्ति देगा, प्रेरणा देगा. मैं एक बार फिर सभी देशवासियों को वंदे मातरम के 150 वर्ष पूरे होने पर हृदय से बहुत बहुत बधाई देता हूं. సైనింగ్ స్టార్స్ కార్యక్రమం రాష్ట్ర విద్యార్థుల కలను సాకారం చేస్తుందని కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. సైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో భాగంగా న్యూఢిల్లీకి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన 52 మంది విద్యార్థులకు గురువారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తన నివాసంలో ఆతిథ్యాన్ని ఇచ్చారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విప్లవాత్మక మార్పులతో విద్యాశాఖ సత్ఫలితాలను సాధిస్తుందని కితాబు ఇచ్చిన రామ్మోహన్ నాయుడు సైనింగ్ స్టార్స్ కార్యక్రమం రాష్ట్ర విద్యార్థుల కలను సాకారం చేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా హస్తినకు వచ్చిన రాష్ట్రానికి చెందిన 52 మంది సైనిక్ స్టార్స్ విద్యార్థులను కలుసుకోవడం చాలా ఆనందంగా అనిపించిందని అన్నారు. కాగా ఈ సైనిక్ స్టార్స్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి 2 ప్రతిభావంతులైన విద్యార్థులు ఈ విజ్ఞాన పర్యటనలో పాల్గొన్నారు. ఢిల్లీలో వారు శాస్త్ర సాంకేతిక మరియు నూతన ఆవిష్కరణలకు సంబంధించి పలు ప్రదేశాలను సందర్శించారు. కొత్త అనుభవాలకు నేర్చుకోవడానికి ఇది ఒక వేదికగా ఉపయోగించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ సైన్స్ సిటీ సీఈఓ శ్రీకాంత్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, స్పెషల్ ఆర్సీ ఆర్జా శ్రీకాంత్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. డేటా ఆధారిత పాలనా సదస్సులు వర్చువల్ గా పాల్గొన్న శ్రీకాకుళం జిల్లాలోని పలు ఉన్నతాధికారులు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం నుండి గురువారం డేటా ఆధారిత పాలన అనే అంశంపై ఉన్నత స్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు వర్చువల్ గా పాల్గొన్నారు. సుపరిపాలన అందించే లక్ష్యంగా రూపొందించిన 2047 డివిజన్ డాక్యుమెంట్ లక్ష్యాలను అనుగుణంగా అధికారులు దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక ప్రణాళికతో పనిచేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా గ్రామ సచివాలయాన్ని డివిజన్ యూనిట్ గా ఉపయోగించుకోవాలని, ఆర్టీజీఎస్ ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి నిర్ణయాలు వేగవంతం తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి తదితరులు పాల్గొన్నారు. శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో లక్ష దీపారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో కొలువైయున్న ఇలవేల్పు శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో లక్ష దీపారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించి ఆలయంలో కొలువైన శ్రీ శ్రీదేవి భూదేవి కళ్యాణ వెంకటేశ్వర స్వామి, భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి, శివకేశవులకు ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంత్రం లక్ష దీపారాధన కార్యక్రమం చేపట్టారు. సీఎం చిన్నంనాయుడు పర్యవేక్షణలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 2000 మంది మహిళలు హాజరై తమ భక్తిని చాటుకున్నారు. వేద మంత్రోచ్చారణల మధ్య సాగిన ఈ కార్యక్రమం కార్తీక పౌర్ణమి శోభను తెలిపేలా ఏర్పాటు చేసిన శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మిరుమిట్లు గొలిపే దీపపు కాంతుల మధ్య చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విద్యార్థి విభాగం అధ్యక్షులు ముద్దాడ రాజశేఖర్ మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి విద్యార్థి విభాగం కార్యవర్గ సమావేశంకు ఎచ్చెర్ల నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షులు ముద్దాడ రాజశేఖర్ హాజరై వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎచ్చెర్ల మాజీ శాసనసభ్యులు గొర్లి కిరణ్ కుమార్ తో కలిసి పార్టీ కోసం కృషి చేయాలన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి పార్టీలో ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం చాలా సంతోషంగా ఉందని, పార్టీ కోసం ఎప్పుడూ కష్టపడతానని రాజశేఖర్ తెలిపారు. అరసవిల్లి పండుగను అత్యంత వైభవోపేతంగా నిర్వహించుకోవాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. అరసవిల్లి పండుగను అత్యంత వైభవోపేతంగా సంతోషంగా నిర్వహించుకోవాలని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. అరసవిల్లి పండుగను పురస్కరించుకుని అసిరి తల్లి అమ్మవారిని దర్శనం చేసుకుని గురువారం అరసవిల్లిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అరసవిల్లికి అనుసంధానంగా ఉన్న రోడ్లను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే గ్రామంలో పాడైన రోడ్లకు సంబంధించి మరమ్మతులు చేపట్టాలని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు వివరించారు. ముఖ్యంగా గ్రామంలో ఎక్కడా పారిశుద్ధ్య లోపం లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు చెత్తను తొలగించడం, కాలువలను శుభ్రం చేయడం వంటి పనులు సకాలంలో చేయాలని తెలిపారు. అదేవిధంగా తాగునీటి ఇబ్బందులు లేకుండా ట్యాంకర్లను అందుబాటులో ఉంచాలని అన్నారు. పండుగకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున రద్దీ దృష్ట్యా అన్ని శాఖల సిబ్బంది సమన్వయం చేసుకుని ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని అన్నారు. పండుగ అనంతరం కూడా అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని అన్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా పండుగ కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు, గ్రామ పెద్దలతో కలిసి ఆయన పర్యటించారు. కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్లో ఐఎన్ఎస్ శిక్షక్ జలప్రవేశం హట్టాహాసంగా జరిగింది. దేశ రక్షణలో సరికొత్త అధ్యాయం మొదలైంది.
కొచ్చిలోని సదరన్ నెవెల్లో కమాండ్లో ఐఎన్ఎస్ ఇక్షన్ జలప్రవేశం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఐఎన్ఎస్ ఇక్షన్ ద్వారా సముద్ర సర్వే వ్యవస్థలో కీలక ముందడుగు పడింది. ఈ నౌకను గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ సంస్థ 80% స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించింది. ఇక్సక్ జల ప్రవేశ కార్యక్రమానికి నౌకాదళ అధిపతి దినేష్ కే త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నౌకాదళ అధిపతి దినేష్ కే త్రిపాఠి మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్ లో మరో కీలక అడుగుగా నిలిచిందని ఇండియన్ అన్నారు. ఐఎన్ఎస్ ఇక్షన్ ను ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి జాతికి అంకితం చేశారు. కార్తీక దీపోత్సవంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు పాల్గొన్నారు. కొత్తూరులోని కొలువైయున్న శ్రీ 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 వరప్రద వెంకటేశ్వర దేవాలయంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ఆయన సతీమణి త్రివేణి దంపతులు పాల్గొన్నారు. మండల బీజేపీ నాయకులతో భక్తులందరితో కలిసి దీపం వెలిగించారు. స్వామివారిని రైతులందరూ పంటలు బాగా పండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరుకున్నారు. తదుపరి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి భక్తులతో కాసేపు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, జిల్లా కార్యదర్శి కపల దమయంతి, పూర్వ జిల్లా కార్యదర్శి వలలోతు ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యుడు చోడవరపు నరసింహమూర్తి, కార్యకర్తలు పాల్గొన్నారు. వందే మాతరం గీతం 157 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లావేరు హైస్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎచ్చర్ల శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వర్రావు పాల్గొన్నారు. 1875వ సంవత్సరం నవంబర్ 7వ తారీఖున బకించంద్ర చటర్జీచే లిఖించబడిన వందే మాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం పురస్కరించుకుని లావేరు హైస్కూల్లో బాల బాలికలచే ఏకకంఠంతో పూర్తి వందే మాతరం గీతాన్ని ఆలపించిన ఎచ్చర్ల శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వర్రావు అంతకుముందు బకించంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమం సమయంలో భారతీయులను ఏకతాటిపై తేవడమే కాకుండా ఇప్పటికీ అదే స్ఫూర్తిని రగిలిస్తున్న వందే మాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ఏకీకృత భారత్ కి నిదర్శనమని, దేశవ్యాప్తంగా అందరూ ఒకే సమయంలో వందే మాతరం గేయం ఆలపించడం, మాతృభూమిని కీర్తిస్తూ సాగేలా కార్యక్రమం నిర్వహించడం గర్వంగా ఉందని, ఈ గేయాన్ని బకించంద్ర చటర్జీ 1875 నవంబర్ 7వ తేదీన అక్షయ నవమి నాడు రచించారని, ఆయన రాసిన ఆనందర్మ నవలలో భాగంగా బంగ్లాదేశ్లోనూ ఈ గేయం మొదటిసారి అర్చించిందని, ఇటువంటి కార్యక్రమం దేశం యొక్క ఐక్యతను, బలాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. మన దినచర్య వందే మాతరం గీతంతో ప్రారంభం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. శ్రీముఖలింగేశ్వరుని ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జలుమూరు మండలంలోని శ్రీముఖలింగంలో కొలువయున్న శ్రీముఖలింగేశ్వరుని ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. పార్వతీ పరమేశ్వరులను పల్లకిలో ఆశీర్నులను చేసి గ్రామోత్సవాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఏడుకొండలు మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి తిరువీధి నిర్వహించామని తెలియజేశారు. లండన్లో నృత్య ప్రదర్శన చేసిన నర్సన్నపేటకు చెందిన కీర్తిప్రియ. లండన్లో జరిగిన వరల్డ్ టూరిజం మేనేజ్మెంట్ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటకు చెందిన నృత్యకారిణి పెంట కీర్తిప్రియ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. వరల్డ్ టూరిజం మేనేజ్మెంట్ ప్రోగ్రాం ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా నుంచి తనకు ఆహ్వానం అందిందని, ఈ మేరకు అక్కడ ప్రదర్శన ఇవ్వడం జరిగిందని నృత్యకారిణి పెంట కీర్తిప్రియ వివరించారు. నర్సన్నపేటలో గత సుదీర్ఘ కాలం నుంచి నృత్య పాఠశాల నిర్వహిస్తున్నామని, వివాహం జరిగాక లండన్ రావడం జరిగిందని, అయినప్పటికీ నృత్య ప్రదర్శనపై మక్కువతో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున లండన్లో జరిగిన నృత్య ప్రదర్శనకు నేను హాజరవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి టూరిజం మంత్రి కొందర దుర్గేష్ తో పాటు రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. జరిగిన నృత్య ప్రదర్శనలను తిలకించిన పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేయడంతో పాటు వరల్డ్ టూరిజం అధికారులు సైతం భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలకు ఆహ్వానిస్తామని, అక్కడ సైతం నృత్య ప్రదర్శన ఇవ్వాలని కోరానని ఆమె తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.